భీష్మ పర్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మహాభారతంలో భీష్మ పర్వం అనేది మహాభారత గ్రంథంలో 18 పర్వాలలో ఒకటి. ఇది 6వ పర్వంగా మరియు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుడు యుద్ధ నాయకుడిగా ఎలా వ్యవహరించాడు, ఈ సమయాన్నిటినీ ఈ 6వ పర్వం వివరిస్తుంది. ఇందులో ముఖ్య విషయాలు అనేది ఏంటో చూస్తాం. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో మొదటి 10 రోజుల కాలం వరకు భీష్ముడు కౌరవ సేనాధిపతిగా ఉంటాడు. అంటే సేనకు నాయకుడిగా వ్యవహరిస్తాడన్నమాట. ఈ కాలాన్ని భీష్మ పర్వం అని అంటారు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఆజ్ఞ మేరకు భీష్ముడు కౌరవ సేనకు నాయకత్వం వహిస్తాడు. భీష్ముడు శ్రీకృష్ణుడిని దేవతా రూపంగా చూస్తూ ధర్మాన్ని పాటిస్తూ యుద్ధం చేస్తాడనమాట. అలాగే భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించడం కూడా ఈ పర్వంలోనే జరుగుతుంది. ఇది భగవద్గీత ప్రారంభమైన భాగమని కూడా మనం చెప్పుకోవచ్చు.